చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఛత్తీస్గఢ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం పైన రైల్వే బోర్డు తాజాగా కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ దుర్ఘటనకు ప్రయాణికుల రైలు రెడ్ సిగ్నల్ను దాటి ముందుకు వెళ్లడమే ప్రధాన కారణమని కూడా రైల్వే బోర్డు ప్రాథమికంగా నిర్ధారించింది. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు వెనక నుంచి గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టడంతో ఈ దారుణ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా 20 మందికి పైగా గాయపడినట్లుగా అధికారులు తెలిపారు. మృతులలో లోకో పైలట్ కూడా ఉన్నట్లుగా సమాచారం. కోర్బా జిల్లాలోని గెవెరా నుండి బిలాస్పూర్కు వెళ్తున్నటువంటి మెము ప్యాసింజర్ రైలు అదే దిశలో వెళ్తుందా లేదా నిలిచి ఉన్నటువంటి గూడ్స్ రైలును ప్యాసింజర్ ట్రైన్ వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంత ఉందంటే ప్యాసింజర్ రైలు ఇంజన్ దాని మొదటి బోగి పూర్తిగా గూడ్స్ రైలు బోగిలోకి ఎక్కేసింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టాయి. గాయపడినటువంటి వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మృతులకు కూడా మరింత పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడినటువంటి వారికి 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష చొప్పున సహాయం అందిస్తామని ప్రకటించింది. సిగ్నల్ జంప్ ఎందుకు జరిగింది, లోకో పైలట్ తప్పిదమా లేక సాంకేతిక లోపమా అనే విషయాలను నిర్ధారించడానికి రైల్వే భద్రతా కమిషనర్ స్థాయి విచారణకు ఆదేశించినట్టుగా రైల్వే అధికారులు వెల్లడించారు. ఏదేమైనా కూడా తాజాగా జరిగినటువంటి రైలు ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా వెల్లడైనటువంటి కారణాలు ఒక్కసారిగా షాకింగ్కు గురిచేశాయి. తప్పిదం కారణంగానే ఖచ్చితంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. గతంలో జరిగినటువంటి ప్రమాదాలు అది వేరే రకంగా ఉన్నాయి. అక్కడ దారి మధ్యలో వెళ్తున్నప్పుడు ఢీకొన్నటువంటి ప్రమాదాలు వేరే రకంగా ఉన్నాయి. కానీ ఇది ఖచ్చితంగా పైలట్ అక్కడ ఉన్నటువంటి లోకో పైలట్ తప్పిదమా లేకుంటే సిగ్నల్ మార్చినటువంటి వ్యక్తి తప్పిదమా, ఏదైనా కానీ అక్కడ క్లియర్గా ఒక తప్పిదం అయితే జరిగింది. ఆ తప్పిదం కారణంగా, టెక్నికల్ తప్పిదం కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగిందనేటువంటి విషయం అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. పూర్తి స్థాయి విచారణ తర్వాత, అధికారులు విచారించినటువంటి తర్వాత తప్పెవరిదైనటువంటి విషయాన్ని పూర్తిగా బయటికి చెప్పేటువంటి అవకాశం ఉంది. ఆలోపైతే ప్రాథమికంగా ఈ యొక్క సిగ్నల్ జంప్ ముందుకు వెళ్ళడము, ఆ ట్రైన్ అదేవిధంగా సిగ్నల్ కాకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. 11 మంది మృతి చెందారు. వరుస ప్రమాదాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ వరుస ప్రమాదాలు అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. బస్సు ప్రమాదాలు కానీ, రైలు ప్రమాదాలు కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, ఎక్కడ చూసినా కూడా రోజు ఏదో ఒక రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వార్తలు, దాంట్లో పిట్టల్లా రాలిపోతున్నటువంటి ప్రాణాలు, మనుషుల ప్రాణాలు కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఘోర ప్రమాదం మరొకసారి దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులనైతే తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వెంటనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగించారు. తీవ్రంగా గాయపడ్డటువంటి వారిని రక్షించేందుకు హుటాహుటిన హాస్పిటల్కు తరలించి అక్కడ చికిత్స కూడా అందిస్తున్నారు.